హాయ్ అండి. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఆ కథ పేరు సాధువు కల్పవృక్షం. ఒక సాధువు ఎండలో అడవిలో ప్రయాణిస్తూ ఉంటాడు. అతనికి అలసటగా ఉండడం వల్ల ఒక చెట్టు నీడకి చేరుతాడు. ఆ చెట్టు కల్పవృక్షం. కోరిన కోరికలు తీర్చేది. ఆ విషయం అతనికి తెలియదు. అయితే అలసిపోవడం వల్ల ఇప్పుడు నేను పడుకోవడానికి నాకు ఒక పానుపు దొరికితే బాగున్ను అనుకుంటాడు. వస్తుంది. తర్వాత ఒక స్త్రీ నా కాళ్ళు ఒత్తితే బాగున్ను అనుకుంటాడు. అది కూడా జరుగుతుంది. మంచి ఆకలిగా ఉంది. ఇప్పుడు నాకు రుచికరమైన భోజనం లభిస్తే బాగున్ను అనుకుంటాడు. అది కూడా జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత తీరిగ్గా అవును ఈరోజు నేను ఏదనుకుంటే అది జరుగుతుంది ఏంటి? ఒకవేళ ఒక పెద్ద పులి వచ్చి నన్ను తింటేనో అనుకుంటాడు. నిజంగా పులి వచ్చి ఆయన తినేస్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే మన భగవంతుడు మన కోరిన కోరికలు తీరుస్తున్నాడు కదా అని అతిగా కోరుకోకూడదు.